యాసంగి పంటకు సాగు నీళ్లు అందించాల్సిందే. రైతులపై సోయి లేని సర్కారు మల్లన్న సాగర్లో నీళ్లున్నా వినియోగించుకోలేని స్థితిలో సర్కార్ కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లందించాలి. దుబ్బాక ప్రధాన కాలువ పరిశీలన. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక తలాపున మల్లన్న సాగర్లో పుష్కలంగా నీళ్లున్నా రైతులకు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని దుబ్బాక ప్రధాన కాలువ పనులు దుబ్బాక మండలంలో అసంపూర్తిగా నిలిచిపోగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుబ్బాక కెనాల్కు సంబంధించి మల్లన్న సాగర్లోకి వెళ్ళి వచ్చే ఏదైతే పెద్ద మెయిన్ కెనాల్ ఉన్నదో 4LD అని, ఇది మరి దుబ్బాక నుంచి మొదలుకుంటే శిలాజీనగర్ వరకు మరి అచ్మాయపల్లె, కమ్మర్పల్లె, ఆరపల్లె, పోతారం, గంభీరపురం, శిలాజీనగరు, రఘోత్తంపల్లె, ఆకారము, మరి ఇన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చేది ఇది 4LD. మరి ఇది ఎన్నో రోజుల నుంచి పని నడుస్తున్నది. మరి ఈ మధ్యకాలంలో పని ఆగిపోయింది. మరి ఖచ్చితంగా మేము రైతులకు నీళ్ళు ఇచ్చాల్సిన అవసరం ఉన్నది. యాసంగి తుకాలు పోసుకున్నారు. ఈ కాలువ రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మరి వాళ్ళు జనవరి 1 నుంచి మళ్ళీ మిషన్లు పెట్టి స్టార్ట్ చేస్తామన్నారు. ఏది ఏమైనా మరి ఈ ప్రభుత్వంలో మరి 10 సార్లు చెప్తే కూడా ఒక అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు. ఇలా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ రైతులది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఎక్కడైనా అక్కడక్కడ కోట్లల్లో ఉన్న ఇష్యూస్ మీద కూడా మరి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. మరి రైతులు పూర్తిగా ఈ మల్లన్న సాగర్ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. మల్లన్న సాగర్ అంటేనే రాష్ట్రంలో మరి తెలియని విషయం కాదు. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు నీరందించే ప్రాజెక్టు మల్లన్న సాగర్. ఇవాళ మా దుబ్బాకకే నీరందించలేకపోతున్నామంటే నిజంగా కూడా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా పిల్ల కాలువలన్నీ కూడా మరి పెండింగ్లో ఉన్నాయి. మరి వాటికి ల్యాండ్ అక్విజిషన్ త్వరలో చేసేసి ఈ యాసంగి పంటకు నీరు అందిస్తే మరి చాలా సంతోషం. ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా కానీ మరి దుబ్బాక నియోజకవర్గంలలో మరి 5 మండలాలకు సంబంధించిన మల్లన్న సాగర్లో మరి మల్లన్న సాగర్ ఉన్నదే మా తొగుట మండలం దుబ్బాక నియోజకవర్గంలో. ఎక్కడెక్కడికో నీళ్ళు తీసుకుపోతున్నారు. హైదరాబాద్ పోతున్నది, అటు కరీంనగర్ పోతున్నది, ఇటు కామారెడ్డి పోతుంది, నిజామాబాద్ పోతున్నది, మెదక్ పోతున్నది. మరి సిద్దిపేట జిల్లాలో మరి మా మల్లన్న సాగర్లో నష్టపోయింది మేము. రోడ్లు పాడైపోయినాయి, కుంటలు చెర్లన్నీ ధ్వంసం అయిపోయినాయి లారీలు నడిచి కట్ట కన్స్ట్రక్షన్ అప్పుడు. కనీసము మరి మాకు ఈ కాలువలు మా నియోజకవర్గంలో మా పక్కపొంటి తలకాయ మీద పెట్టుకొని మేము ఈరోజు ఎత్తి మీద ఉన్న మల్లన్న సాగర్ మాకు ఈరోజు నీళ్ళు అందిస్తుందంటే మా దౌర్భాగ్యం. మరి ఇప్పటివరకు కూడా నీళ్ళు రాలేదు. మరి నిజంగా కూడా మరి మా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు మేము నాట్లు వేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, ఈఎన్సీ గారు కానీ, అధికారులు కానీ స్పందించి త్వరలోనే కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతున్నా మా రైతుల తరఫున. మరి ఇంకొక విషయం కూడా మరి డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ సంబంధించింది డిఎంఎఫ్టీకి సంబంధించిన నిధులు కూడా మరి మల్లన్న సాగర్ నుంచి వచ్చే నిధులతోటి మరి దుబ్బాక నియోజకవర్గం నయా పైసా కూడా మరి ఈ కలెక్టర్ కానీ అధికారులు కానీ ₹1 కూడా ఇస్తలేరు. మరి వచ్చేదంతా డిఎంఎఫ్టీకి సంబంధించిన నిధులంతా మల్లన్న సాగర్ నుంచి విపరీతమైన మైనింగు మరి రాయల్టీ వస్తున్నది గవర్నమెంట్కు. మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉన్నదో, ఎక్కడి నుంచి అయితే డబ్బులు కలెక్షన్ అవుతుందో దానికి కనీసం ఒక 10 పైసల మందమో చారాన మందమో ఇచ్చినా కానీ మరి మాకు చిన్న చిన్న పనులు అవుతుండే మా గ్రామాలలో. ఇలా నిధులు లేవు. మరి ₹1 కూడా ఇస్తలేదు గవర్నమెంటు. మరి నేను వచ్చి మొన్నటికి 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్లో కనీసం ఏ డిపార్ట్మెంట్ అడిగినా కానీ మా దగ్గర డబ్బులు లేవంటారు. ఇరిగేషన్ వాళ్ళకి ఏదైనా కావాలన్నాయా, కాలువలు తీయాలి, చెరుకుంటలకు తూములు కావాలంటే మా దగ్గర బడ్జెట్ లేదంటారు. ఎలక్ట్రిసిటీ బోర్డులో కడితే మా దగ్గర బడ్జెట్ లేదంటారు. ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలి, 4 పోలు కావాలని ఏ ఊరికైనా ఫోన్ చేసి ఒక దరఖాస్తు రాస్తే కూడా మా దగ్గర డబ్బులు లేవనే పరిస్థితి ఇలా ఉన్నది. మరి ఇలా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ ఇలా మొత్తము రోడ్లన్నీ మేము అప్పుడు మా ప్రభుత్వంలో ఇచ్చిన రోడ్లు కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఇలా రోడ్లన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఏ గ్రామం పోయినా కానీ మొఖాలు మాటి పొక్కలు. ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా మొత్తుకొని అసెంబ్లీలో కూడా నేను ఎన్నో సందర్భాలలో మరి మాట్లాడడం కూడా జరిగింది. అన్ని అధికారులకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ, సీతక్కని కానీ, మా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖని కూడా మరి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ఈ రోజు వరకు అత్తలేదు పత్తలేదు. మరి ఈ ప్రభుత్వం అసలు ఏంది, ఉద్దేశం ఏంది? మరి ఎమ్మెల్యేలకు రావాల్సిన ₹5 కోట్ల నిధులు కూడా ఈ రోజు వరకు కూడా రిలీజ్ చేయలేదు.
అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా, మరి కనీసం గ్రామాల మీద ఏంది ఇంత కక్షపూరితమైన వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి ఈరోజు గ్రామాలలో కూడా మరి వాళ్ళని నిలదీసే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే మరి ఉంటారా ఊడతారా కూడా తెలిసే పరిస్థితి లేదు. మరి గ్రామ పంచాయతీలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి. ఒక విలేజ్ సెక్రటరీలు పనిచేస్తలేరు. మరి ఏ విలేజ్ సెక్రటరీలు అయినా కానీ ఎవరు కూడా నిధులకు కూడా కొరత ఉందని చెప్తున్నారు. అధికారులు ఆఫీసర్లలో కూర్చోవట్లేదు. ఎంఆర్ఓల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. మరి ఏ ఎంఆర్ఓ కూడా అప్పుడు 5,000 10,000 తీసుకునేది పోయి లక్షలకు వచ్చింది లంచాలు. ఇవాళ పరిస్థితి అట్లున్నది. ఇక లా అండ్ ఆర్డర్కి అయితే మీకు తెలుసు మొత్తము లిక్కర్ మీద డిపెండ్ అయింది తప్ప ఏ గ్రామాలలో అయినా బెల్ట్ షాపులు తీస్తున్నాడు మరి ముఖ్యమంత్రి గారు. ఈరోజు బెల్ట్ షాపులు పెరిగినాయి కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. మరి వీటి మీద అన్నిటి మీద కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇది రియల్ మేము ఏదో కక్షపూరితంగానో లేకపోతే ఒక అపోజిషన్లో ఉన్నామని మాట్లాడతలేము. ఈరోజు గ్రామాలలో ఉన్న వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోయిందని చెప్పి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటే మరి భవిష్యత్తులో ప్రజలు బాగుపడతారు. మరి మీకు ఇంత పేరు వస్తుంది తప్ప మేమేదో అపోజిషన్లో ఉన్నామని చెప్పి మీరు నిందించట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి హైదరాబాద్లో ఎక్కడో ఏసీలలోనో ఆన్నో ఈన్నో కాంట్రవర్సీ చూసుకుంటా రాజకీయాలు చేస్తూ పక్కన పెట్టండి. ఇంకా 4 ఏళ్ళు ఉంది మీకు పీరియడ్, ఇక 1 ఇయర్ గడిచిపోయింది. మరి గ్రామాలలో రండి, గ్రామాలలో ఏం జరుగుతుందో సర్వేలు చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఒకసారి సర్వే చేసుకోండి రైతుల దగ్గర కానీ మరి మా దగ్గర ఉన్న ఇతరత్ర సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఏం జరుగుతున్నది అనేది మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన వ్యవస్థ మరి కుప్పగూలిపోయింది. ఇప్పటి వరకు ఒక కాలువలు తట్టడం మన్ని తీసింది కూడా పరిస్థితి లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గం 100% రైతులు తప్ప ఇంకా మాకు వ్యాపారాలు లేవు, మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ లేదు, మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు. అందరం కూడా మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా రైతులే ఉన్నారు. మరి ఖచ్చితంగా మల్లన్న సాగర్ ద్వారా పిల్ల కాలువలు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ.